షూర్ కాటి, రేపు మార్నింగే. షూర్. ఓకే బాయ్. నందిని ఏది ఇంకా రాలేదా? వస్తుందిలే నందు. ఎల్లుండి మార్నింగ్ వస్తానందమ్మా. ఓకే సరే గాని బంజారా హిల్స్ లో మన ఓల్డ్ బిల్డింగ్ ఉంది కదా? అవును, దాన్ని మనం రెంట్కి ఇచ్చాం కదా. ఎస్, రేపు మార్నింగే అక్కడికి వెళ్ళి వాళ్ళని వెకేట్ చేయించాలి. క్యాచి వాళ్ళ బ్రదర్ బిల్డర్ ఉన్నాడు కదా, ఆ ప్రాపర్టీని వాళ్ళకి డెవలప్మెంట్ కి ఇస్తున్నాం. నువ్వు సూపర్ అమ్మా. నువ్వు ఉండరా, దాన్ని వాళ్ళు ఖాళీ చేయాలి కదా నందు. వాట్ నాన్ సెన్స్. అది మన సైట్, జస్ట్ వాళ్ళకి రెంట్కి ఇచ్చామంతే. ఎందుకు వెకేట్ చేయాలి? 5 ఏళ్ల వరకు కదిలించమని వాళ్ళతో మనం చెప్పాం కదా. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నా. అది మన ప్రాపర్టీ, మన ఇష్టం. మీరు మరీ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఆలోచించకండి. అవునన్నా, అది మన ఇష్టం. వాళ్ళెవరు చెప్పడానికి? ఎగ్జాక్ట్లీ. రేపు మార్నింగే వెళ్దాం, రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. మరి నేనెవరితో చెప్పుకోవాలి? అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి మీరు రెడీగా ఉండండి. నందు, నాకు ఒక చిన్న డౌట్. మనం చెప్పగానే వాళ్ళు వెంటనే ఖాళీ చేస్తారంటావా? What the hell are you talking? అది మన ప్రాపర్టీ. వాళ్ళెవరు వెకేట్ చెయ్యము అనడానికి? డర్టీ మిడిల్ క్లాస్ క్రీచర్స్. వాళ్ళని మేనేజ్ చేయడం చాలా సింపుల్ హరి. ఖాళీ చేయమనంటే పోలీసులు పిలుద్దామమ్మా. అవసరం లేదు. నన్ను చూడగానే వాలంటరీగా వాళ్ళే వెకేట్ చేస్తాము అని చెప్తారు. చూస్తూ ఉండు. ఇదిగో వాటర్ ట్యాంక్ వచ్చాక ముందు నేనే పట్టాలా, తర్వాత ఎవరైనా. అదేంటి ఝాన్సీ, రోజు నువ్వేనా? ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. చుట్టాలు వచ్చేసరి చావొచ్చేసరి ముందు నేనే పట్టాలా? దబాయింపు. ఎక్కువ తక్కువ మాట్లాడావో ఇత్తడైపోద్దేమనుకుంటున్నావు? అంటే నీ ఒక్కదానికైనా నీళ్లు మాకు అవసరం లేదా? మూతి నష్టదానా. అది అట్ట మాట్లాడితే గాని నోరు మూసుకోది. ఇది ఏందే, నా నోరు ముయించాలని చూస్తారా? మీ జిమ్మడిపోను. నందు, సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. చాలా ఆందోళనగా ఉంది. అవునమ్మా, ఇప్పుడు మనం వెళ్ళి ఇల్లు ఖాళీ చేయమంటే అందరూ మనల్ని ఖాళీ చేసేస్తారు. Shut up. Follow me. ఓకే. అటు కూడా దిగొచ్చు. ఓకే. మొహందానా, నీ కాపురం కూలిపోను, నీ కొప్పుల సౌరం జారిపోను. హరి, వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ఈ రోజు మా చేతుల్లో మూడిందా నీకు? బిందెల్ బిందెల్ నీళ్ళు ఏడబోసుకుంటావే మాయదార్ మొహందానా. నేను ఏడనైనా పోసుకుంటాను, నీకెందుకే? చూడవే, మాట్లాడుతుందా? కాపురం కూలిపోవాలా? నీకు ఉప్పు కారం పెడతాను చూడవే. హరి, ఇప్పుడు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఎందుకు? కర్రీ చేయడానికి కాదు, అవి తిట్లు. అనాలిసిస్ చేయకు, జీవితం మీద విరక్తి వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం అందే, అదిగో ఆవిడే గ్యాంగ్ లీడర్ జగడం ఝాన్సీ. వెళ్ళి ఆవిడ్ని అడుగు. దొంగ మొహాలారా. మేడం గారు, మిమ్మల్ని చూసి ఎప్పుడు కార్ నుంచి దిగిందే లేదమ్మా, ఇంత దగ్గర నుంచి చూసింది కూడా లేదమ్మా. మాకు నీళ్లు రావట్లేదమ్మా, మీరే తెప్పియాలమ్మా. ఈ మాయదారి సంతకం నీళ్లు పట్టుకోవట్లేదమ్మా. మీరే అయ్యా, అమ్మ వచ్చిందయ్యా, మా కష్టాలు చెప్పుకోలేదు అయ్యా. అమ్మా, మాకు నీళ్లు రావట్లేదమ్మా, నీళ్లు తెప్పియండి. మీరే తెప్పియాలమ్మా. నందు, నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఒకేసారి చేయగడుకోవచ్చు కదా. నేను ఆ డర్టీ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఏమిటి, వీళ్ళు మిడిల్ క్లాసేనా? షట్ అప్. నాన్న,
వాళ్ళకి అమ్మ అంటే గౌరవం ఒక రేంజ్ లో ఉంది. అమ్మ ఒకే ఒక్క మాట చెప్పిందంటే చాలు ఇళ్ళని ఖాళీ చేసేస్తారు. మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి దాని అర్థం? వాళ్ళు వెకేట్ చేయరనా? అయ్యో నువ్వు అనుకున్నంత తేలిక కాదు నందు. వాళ్ళని కదిలించడం అంటే తేనె తుట్టుని కదిలించడమే. ఏంటా లాంగ్వేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? అయ్యో నేను ఇప్పుడు చీప్ గా మాట్లాడలేను నందు. తేనె తుట్టే అంటే తేనె తీగల గూడు. ఆ గూటి మీద ఎవరైనా రాయి వేస్తే వేసిన వాడిని కుట్టి 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 మరీ చంపుతాయి. వీళ్ళు కూడా ఆ టైపే అని హెచ్చరిస్తున్నా. నాన్ సెన్స్ మాట్లాడు హరి. అవునవును. అమ్మ లేదు కనుక అమ్మకి భజన చేయరా. వాడు నిజమే చెప్తున్నాడు. ఓకే వాడు నిజమే చెప్పాడు, ఒప్పుకుంటాను. మరి వెకేట్ చేయమని చెప్పకుండా ఎందుకు పారిపోయి వచ్చినట్టు? వాళ్ళలో ఇరిటేట్ చేస్తే తట్టుకోలేక వచ్చేసాను. ఇప్పుడే వెళ్ళి చెప్తానుగా. ఏం చేస్తావ్? అర్థం లేకుండా మాట్లాడు హరి. ఏం చెప్తాను? వెకేట్ చేయమని చెప్తాను, చేస్తారు. అమ్మా నాన్నేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు కానీ నువ్వు పట్టించుకోకు. మనం కాఫీ తాదామా? వద్దు, మనం ఇప్పుడే వెళ్ళి చాలా కూల్ గా మన స్టేటస్ కి తగ్గకుండా వెకేట్ చేయమని చెప్తాం. అమ్మ ఫోన్. యా క్యాచ్. ఇక్కడే సైట్ దగ్గరే ఉన్నాం. యా ష్యూర్. ఇంకో 5 minutes లో వెకేట్ చేయొచ్చు. ఇప్పుడే వాళ్ళకి కనిపించాను. ఇంతవరకు నన్నెప్పుడు దగ్గర నుంచి చూడలేదు కదా. చేతులు కాళ్ళు పట్టుకుని చాలా హడావుడి చేసేశారు. ఇప్పుడే హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళబోతున్నాను. ఇంకో 5 minutes లో నీకు విషయం చెప్పేస్తాను. ఓకే బాయ్. డోంట్ లాఫ్ లైక్ దట్. పదండి వెళ్దాం. ఖాళీ చేయరంటవా? రండి. అమ్మా తొందరగా మ్యాటర్ సెటిల్ చేసే. ఆ న్యూసెన్స్ క్రీచర్ లేకపోతే ఫైన్ రా. ఆవిడ పేరేంటన్నావు హరి? జగడం ఝాన్సీ. యా, ఆ జలగం ఝాన్సీ. జలగం కాదు, జగడం. జగడం అంటే గొడవ. గొడవే తన ఇంటి పేరు. జాగ్రత్తగా డీల్ చేయి. వాటెవర్. నన్ను టచ్ చేయకపోతే చాలా క్విక్ గా సెటిల్ చేయొచ్చు. టచ్ చేస్తేనే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అమ్మా ఆ జగడం ఝాన్సీ కనిపించట్లేదు. గుడ్. వీళ్ళకి చెప్పేస్తే మన పని ఈజీ అయిపోతుంది. ఏమంటావు హరి? ఆ జగడం పర్మిషన్ లేకుండా వీళ్ళు ఖాళీ చేస్తారంటావా? అదే నా డౌట్. సో ఆవిడతోనే మాట్లాడదాం, ఇష్యూని క్లోజ్ చేసేద్దాం. వెరీ గుడ్ నందు. బ్రాహ్మణం 1 minute. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ జగడం ఝాన్సీ వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఇదే. ఓకే థ్యాంక్ యూ. మీ వంకాయ్ ఆవిడేముంది? ఆ ఇల్లే అట. అలా ఎందుకు అడగడం? స్మూత్ గా డీల్ చేద్దామని. ఓ గుడ్. థ్యాంక్ యూ జాను. హరి. అదే స్మూత్ గా అవసరం డీల్ లేదు, చేద్దామని. నేను డీల్ చేస్తాను. రారా. నమస్కారం అమ్మా. కూర్చోండమ్మా కూర్చోండి. చూడు, మీ జగడం ఝాన్సీని పిలు. పర్లేదు నాతో చెప్పండి అమ్మా. ఇదిగో ఇది పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిన వ్యవహారం. వెళ్ళి పిలు. నా పేరు సైదులు. సైజులో తక్కువేమో గానీ నేనే ఇంటికి యజమాని. నాతో చెప్పండి పర్లేదు. అది కాదు మిస్టర్. మరి చూడు, సైదులు. యా సి సైదులు, ఈ ఇంటి ప్లేస్ లో మేము అపార్ట్మెంట్స్ కడుతున్నాం. సో మీరు ఖాళీ చేసేస్తే Nandu, it is not safe to be here. హరి, Let's go. ప్యాకెట్ తీసింది. అయ్యో సైకిల్ ఏమైందా? సైకిల్ ఓ రంగమ్మ, భారతమ్మ, లక్ష్మమ్మ, ఈయనకి మోర్చొస్తే ఎవరికో మూడినట్టే. మూడింది అంటే ఏంటి హరి? అంటే ఎవరిలో టార్గెట్ చేసినట్టు. యు మీన్ ఆఫ్ కోర్స్ మనమే కావచ్చు.
అవునమ్మా, ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది మనమే కదా. అమ్మా రక్షించు, రక్షించు. సైకిల్ మోసొచ్చిందమ్మా. వాడు ఒక్కపల్లి చేపల్లా గిలగిల కొట్టుకుంటాడమ్మా. చెప్పమ్మా. ఏం చేయాలి వాడు అట్లా చేస్తున్నాడంటే చెప్పమ్మా ప్లీజ్ ముందుగా వదలలేదు. నేనే వదలమ్మా. చెప్పే వరకు వదలమ్మా. చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. మా అమ్మను వదలండి ప్లీజ్. ముందు సైదుల సంగతి చూడండి. చెప్పండి అయ్యో, గిలగిలా కొట్టుకుంటున్నాడు. ముందు వరకు ఏం చెప్పాలి చెప్పండి ఏమి God! ఏం చెప్పాలో చెప్పండి చెప్పండి ఏం చెప్పాలో ఏం చెప్పాలి చెప్పండి అమ్మా ఒక్క నిమిషం కాలు వదులమ్మా. నేనేమి చెప్పలేదు. నేను వస్తున్నా. ఓ గాడ్, వీళ్ళేంటి హరి ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు? అరే, ఆ ఫిట్స్ వచ్చిన వాళ్ళు అలా వదిలేసి మనల్ని క్వశ్చన్ చేసి ఆర్గ్యూ చేస్తారేంటి? వాళ్ళు నీలాగే నందు ఒకరి మాట వినరు. నాన్సెన్స్. వాళ్ళు నన్ను టచ్ చేయకుండా ఉండమనండి. 1 minute, కేవలం 1 minute లో ఫైనల్ చేసేస్తాను. ఏమంటావు గిరి? మాట్లాడవేరా? నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కోవడం తప్ప ఇంకోటి అనిపించడం లేదమ్మా. వాట్ యు మీన్? అవునమ్మా, వాళ్ళు ఇలా మర్యాదగా మాట్లాడితే వినే రకాల్లో నాకు అనిపించడం లేదు. ఖ్యాతి ఆంటీ ఫోన్. యా క్యాచి. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, అదే పనిలో ఉన్నాను. నో ఇష్యూ క్యాచి. ఈవినింగ్ కి టోటల్ గా ఈ ఇష్యూ క్లోజ్ చేసేస్తాను. బాయ్. ఏంటి మీ ఓన్ హౌస్ లో ఆఫ్టర్ ఆల్ రెంట్కున్న వాళ్ళని వెకేట్ చేయించలేకపోతున్నావని చాలా సర్కాస్టిక్ గా మాట్లాడుతోంది. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, ఆవిడ రమ్మను, ఖాళీ చేయిస్తుందేమో చూద్దాం. మీనింగ్లెస్ గా మాట్లాడు హరి. ఇష్యూ మనది, తనెందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? వాళ్ళు మామూలుగా చెప్తే వినే రకాల్లో లేరుగా. ఏనన్నా ఏం చేద్దాం? అసలు వాళ్ళని ఖాళీ చేయమని మనం చెప్పలేదు కదరా. ఆ సైదుల్ గారితో చెప్పాం కదా, వాడు వాళ్ళతో చెప్పడా? మోర్స్ వచ్చింది. ఇవన్నీ అనవసరం. నేను వాళ్ళని హాఫ్ అన్ అవర్ లో వెకేట్ చేయించేస్తాను, బట్ వాడు నన్ను టచ్ చేయకూడదు. అంతే. అయితే పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. షట్ అప్. నువ్వు ఇంటికెళ్ళి రివాల్వర్ తీసుకురా. నందు, ఇప్పుడు అదెందుకు? వద్దు, నా మాట విను, దండం పెడతాను. అవునమ్మా, అనవసరంగా రచరచ అవుతామో. డూ వాట్ ఐ సే. నందు, ఇంకొకసారి ఆలోచించు. నో, వాళ్ళకి బుద్ధి వచ్చేలా ఇప్పుడే చేస్తాను. గిరి, ఫస్ట్ యు గో. నాన్న, ఇది ఉంచు, అమ్మకి అవసరం అవుతామో. నందు, వాళ్ళకు బుద్ధి చెప్పడం కాదు, వాళ్ళు మనకు బుద్ధి చెప్పకుండా ఉంటే చాలు. వాళ్ళ సంగతి చూడడం కాదు, వాళ్ళు మన సంగతి చూడకుండా ఉంటే చాలు. అని ఆ సమయానికి అమ్మడు కూడా లేదు, లేకపోతే ఏదో ఒక తింగర్ పని చేసి వాళ్ళని పంపించేది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో. నందు, ఒకసారి అమ్మడికి ఫోన్ చేస్తే. Shut up. కూర్చోండి. అది విషయం. రాశి రంభ మీనా రోజా ఇటండే రండి. అర్థమైందా? అమ్మా, గొడవ అవుతామమ్మా. రేయ్, గన్ కి తడవని వాడు ఎవడు ఉండడ్రా. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా పద. నందు, కోర్టుతో పోయేదానికి గందాక ఎందుకు చెప్పు? మీనింగ్లెస్ గా మాట్లాడు ఖరీ. సింపుల్ గా పోయే ఇష్యూ అది. నేను అసలు అప్పుడప్పుడు టీవీ న్యూస్ లో చూడడం తప్ప ఇలాంటివి రియల్ గా ఎప్పుడు ఫేస్ చేయలేదు. బ్లడీ మిడిల్ క్లాస్ పీపుల్. అయ్యో, వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్. షట్ అప్. ఫాలో మీ. ఫాలో మీ. అమ్మా, లుక్, దగ్గరకు వస్తే షూట్ చేసి పారేస్తాను. చూడండి, మర్యాదగా చెప్తున్నాను. ఇప్పుడే, రైట్ నౌ, వేకేట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ.
వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. వెంటనే మీరుంటున్న ఇళ్లని ఖాళీ చేయాలి. అదర్వైజ్ ఐ షూట్ ఆల్ ఆఫ్ యూ. లేకపోతే మిమ్మల్ని కాల్చి పారేస్తాను. అర్థమైంది కదా? అండర్స్టూడ్? నాన్న అమ్మ తెలుగులో చెప్పిందిగా. సారీ. Vacate immediately. వెంటనే ఖాళీ చేయండి. నేను 1 2 3 అని 3 నంబర్స్ కౌంట్ చేస్తాను. ఆ లోపు మీరు 1 2 3 లెక్క పెడతాను. ఈలోగా మీరు ఏమో నీకు 3 అంకెల వరకే వచ్చామో, నాకు శానా వచ్చావు. ఏంది తుపాకీతో కాల్చేతావా? ఏది కాల్చమ్మా సౌందర్యం. ఇదిగో ఇది పేలిందో మీ ప్రాణాలు పోతాయి. ఏంది కాల్చమనవయ్యా? కాల్చమను. కత్తిపీటతో ఒక్క దెబ్బ కొడితే తలకాయలు కోడి తలకాయలు తెగ పడతాయి. ఏమనుకుంటున్నారు? ఎలానే ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ ఖాళీ చెయ్యం. ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి. ఈ సైడ్ వచ్చారనుకోండి, మా సంగతి ఇంకా మీకు తెలీదు. ఎక్కడే చంపి ఎక్కడే పూడ్చిపెడతాం. యూజ్లెస్ ఫెలో, మమ్మల్ని బెదిరిస్తావురా? ఆగండి. చూడండి, ఇంకోసారి ఇటు వచ్చారో కళ్ళల్లో కారం కొట్టి పంపిస్తాను. రాలేదనుకో అద్దె డబ్బులు ఇచ్చి పంపిస్తాను. వెళ్ళండి. ఏందన్నమాట గుర్రగా సొత్తనా? పెద్దగా సోగ్గా తుపాకీ పట్టుకొచ్చి నిలబడితే దడిచిపోయి వణికిపోయి కాళ్ళు పట్టేసుకుంటాం అనుకుంటున్నావా? ఇదిగో పెద్దనా, మీ ఆవిడని చూసి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరని మీ ఆవిడకి చెప్పు. వెళ్ళండి. పెద్ద ఖాళీ చేయాలండి, ఖాళీ చేయాలి. వెళ్ళండి. పదండి. పడ్డది చాలు గానీ రా. ఏంటి ఇంకా సొత్తరు వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నారు? మనం వాళ్ళని ఖాళీ చేయించడానికి వచ్చినట్టు లేదు, మరి టెన్నిస్ ఆడడానికి వచ్చినట్టుంది. అర్థం కాల. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? సానియా మిర్జాను ఇంకెవరైనా టెన్నిస్ ఆడుతున్నప్పుడు మధ్య మధ్య బ్రేక్ లో ఇలా వచ్చి కుర్చీలో కూర్చుని చేతులు తుడుచుకుని మంచినీళ్ళు తాగి మొహం తుడుచుకుని మళ్ళీ వెళ్ళి ఆడతారు. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అంతే. మనం అక్కడికి వెళుతున్నాం, వాళ్ళు తనుగుతున్నారు, మనం వచ్చి కూర్చుంటున్నాం, చేతులు పిసుకుంటున్నాం, చేతులు కడుక్కుంటున్నాం, మంచినీళ్ళు. వాళ్ళని ఎలాగైనా ఇక్కడ నుంచి వెకేట్ చేయించాలి. అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా? నో, అక్కడి వరకు వెళ్తే లేట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ ఈ విషయం ఫైనల్ చేసేయాలి. మనం ఇంతకంటే ఏం చేయగలుగుతాం నందో? అమ్మా నువ్వు ఒప్పుకుంటానంటే నాదో ప్రపోజల్. నేను ఎప్పుడో చెప్పాను, నో అంది. వాడేం చెప్పబోతున్నాడో మీకెలా తెలుసు? నువ్వు చెప్పరా గిరి. ఏం లేదు, ఈ విషయం నందినికి ఫోన్ చేసి చెప్పు. అలాగే. లుక్, ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఏదైనా ఐడియా ఇవ్వమను. అలాగే. చూడు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఏవైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే సైట్ అయినా సరే స్టేట్ అయినా సరే వదులుకుంటాను గాని కాంప్రమైజ్ కాను. అలాగే. వామ్మో, ఆ తింగర్ది ఇప్పుడు ఏమంటుందో ఏమో. వన్ మినిట్. చెప్పు బావా, ఒక్కడికి బోర్ కొడుతుందా? మావ ఏం చేస్తున్నాడు? అత్త ఏం చేస్తుంది? ఫోన్ పట్టుకొని ఆ చెప్పు ఖ్యాతి అంటూ మెట్లెక్కుతూ దిగుతుందా? ఏయ్, నోరు మూసుకొని చెప్పేది విని ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలో చెప్పు. ఓకే, సింపుల్ బావా. ఏం చేయాలంటే నువ్వు ఆర్ఆర్లో చెప్పావు కదా, నేను ఆర్ఆర్లోనే చెప్తాను, విను. చెప్పు. అది ఆ పంచే బావా, సాల్వ్ అయిపోతుంది. ఏది ఒకసారి అత్తయ్యకివ్వు. పెద్దవాళ్ళం, మేం మాట్లాడుకోవాలి. సరే, అవసరం లేదంటే ఉంటా, బాయ్. విన్నావు కదమ్మా? ఆ పని చేయండి, నేను బయలుదేరుతున్నా. డోంట్ వరీ నందు, మేము ఖాళీ చేయించొస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ వాడు వెకేట్ చేయాలి. ఢిల్లీ చెప్పినట్టు, అదే నందిని చెప్పినట్టు చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారులేమ్మా. నేనే డీల్ చేద్దామనుకుంటే నందినియే గెలిచేలా ఉంది. ఓకే, మరి నేను వెళ్తున్నాను. డోంట్ వరీ నందు, మేము వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు భోంచేయి. ఎప్పట్లాగే.
మై డియర్ సన్, లెట్ us get into the act. Come on. యా రే సైదులు ఆ పిల్లకాకి సంగతి చూడరా. వీడితో తన్నులు తింటే పరువు పోద్ది. దిల్లు, ఆ సైదులు గడి ఎదురుగా వస్తున్నాడు. ఆ బక్కెదవికి భయపడతావేంటి బావా? పిడికిలు బిగించి కరెక్ట్ గా గుండె కింది భాగంలో ఒకే ఒక్క దెబ్బ కొట్టు. దిల్లు, ఆ బావా కొట్టావా? కరెక్ట్ గా నువ్వు చెప్పిన ప్లేస్ లోనే వాడే నన్ను కొట్టాడు. దిల్లు, వాడు ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు కానీ ముందు నువ్వు లేచెప్తా. లావుకో, లేచావో మళ్ళీ జీవితంలోనే లేవో. దిల్లు, వాడి బొందా, నువ్వు లెగవకుండానే వాడి డొక్కల్లో ఎడమ కాలుతో ఈడ్చి తన్ను. అలాగే. దిల్లు పడ్డాడు. సూపర్, ఇక మిగతాది మావే చూసుకుంటాడులే. बेटा गिरे అన్నా, क्या बेटा आज जगड़म झांसी और बेटा నేనే. ఏంది? तू हे బందర్లో బూంది, చిత్తూరులో చిత్తు కాగితాలు అమ్ముకునే నువ్వు జగడం ఝాన్సీ. ఏయ్! ఏందిరా నన్ను అంత మాట అంటావా? ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం. రే తమ్ముడు, దిల్లు రౌడీలు తీసుకొచ్చారు. అమ్మని మంచి పర్సనాలిటీనా? బాగా. రే మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇల్లు ఖాళీ చేయాలంటే మా తమ్ముడిని ఓడించరా. దిల్లు వినబడిందా? పడింది. ఒకసారి మావయ్యకివ్వు. మాట్లాడరేరా, ఓడిస్తారా ఇల్లు వదులుకుంటారా? అన్నా, హోమ్ మినిస్టర్ గారి ఫోను. అక్క, రే తమ్ముడు భయపడుకో. చెప్పండి హోమ్ మినిస్టర్ సాబ్, మీకు బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. మావయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే మినిస్టర్ సాబ్. ఇక్కడ ఒక ఆకురవడి తగిలిండు, ఆన్ని మట్టి కరిపించే. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే పొడుస్తా. ఏంట్రా నీ నీలుగుడు? నిన్ను నిలువుగా నిలబెట్టి కొట్టిన దెబ్బ కొట్టకుండా, తిట్టిన తిట్టు తిట్టకుండా నీ బట్టలు ఉడదీసి కొట్టకపోతే చూడరా. చెప్పడం కాదు, ఆవిడ కొట్టి చూడు. ఏంది ఈయన కొట్టాలా? కొడితే ఇల్లు ఖాళీ చేస్తారా? అదే కదా చెప్పింది. అయితే మూటా ముళ్ళే సర్దుకుని ఖాళీ చేయడానికి రెడీగా ఉండండి. దా, 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 చుప్, చుప్. నాన్న ధైర్యం ఏంటి? వాడు గుద్దు గుద్దితే అరుగుద్దు దండగవుతుంది. హలో నాన్న, ఎదవస్తి పోతే పోదాం పదా. ఏయ్, ఉండ్రా, భయపడకు, చూద్దాం. ఏయ్, ఏంది ఏంది గట్ట చూస్తున్నావు? నీకే గనక ప్రాణం మీద తీపి ఉంటే, నీకే గనక షుగర్ ఉంటే, నీకే గనక బీపీ ఉంటే, నువ్వే గనక పెద్ద బీపీ అయితే కాసుకోరన్న దెబ్బ. ఏంటి నాన్న అలా పడ్డాడు? అమ్మో, నాకు అదే అర్థం కావట్లేదురా. గట్టిగా తగిలిందేమో. నువ్వు రెచ్చిపోయి ఏంది ఏంది ఆ చూపు? ఏంది బే, నాతోనే పెట్టుకుంటావు? రే తమ్ముడు ఏసై. ఏంది ఆడేసేది? నీకు దండం పెడతాను, వదిలేనా? అక్క చూస్తానంటే ఇల్లు ఖాళీ చేయండి. ఈ మాట నువ్వు కాదు, ఝాన్సీ, జగడం ఝాన్సీ చెప్పాలి. చెప్పమను. అన్నా ఇప్పుడే చేస్తావా? రే సామాన్లు సర్దుకోండ్రా. జల్దీ జల్దీ ఖాళీ కరు. అదే ఏం జగడం ఝాన్సీ, ఎలా ఉంది మన దెబ్బ? ఏంటా నీకు స్పెషల్ గా చెప్పాలా?
చిల్కం పెట్టి చెప్పాలి. నాతో పెట్టుకోదు. దుబాయ్ అన్నా మీకు ఇప్పుడు ఫోన్ వస్తుంది, వచ్చినాక వెళ్తాను. ఫోన్ చెప్పండి హోమ్ మినిస్టర్ సాబ్, ఇక్కడ నా దెబ్బకి అందరూ. హలో, అన్ని నాకు తెలుసు కానీ ఆ రౌడీకి 10,000 ఇచ్చి పంపించండి. బేరే మాట్లాడారు. అంటే నేను కొట్టిన దెబ్బలకి భయపడలేదా? అంత లేదులే హర్దాసు. నేనే జగడం ఝాన్సీకి ఫోన్ చేసి బేరే మాట్లాడాను.